బీహార్ బంద్ సందర్భంగా సివాన్ జిల్లాలో జరిగిన కాల్పుల ఘటనపై తీవ్రమైన దుమారం రేగుతోంది. నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులపై ఒక పోలీస్ కానిస్టేబుల్ AK-47 రైఫిల్తో కాల్పులు జరిపినట్లు ఆరోపణలు రావడంతో ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు ఆ కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. ఈ నెల 25న విద్యార్థి సంఘాలు చేపట్టిన బీహార్ బంద్ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న పలు జిల్లాల్లో నిరసనకారులు పోలీసుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. సివాన్ జిల్లాలో జరిగిన కాల్పులో 3 గాయపడగా వారికి మెరుగైన చికిత్స నిమిత్తం పాట్నాలో జయప్రభ మేధాంత ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 15 ఏళ్ల మొహమ్మద్ ఆరిఫ్ కూడా ఉన్నాడు. బంద్ కారణంగా దుకాణాన్ని మూసివేసి ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా మెడకు బుల్లెట్ తగిలిందని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి బుల్లెట్ను తొలగించారని, ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షిస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ కాల్పుల సంఘటనపై ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. బాధ్యులైన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ డిమాండ్ చేశారు. సంఘటనకు సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా స్పందిస్తూ ఢిల్లీలో విద్యార్థులపై పెల్లెట్లు, గన్స్, బీహార్లో AK-47ల వినియోగం జరుగుతోంది అంటూ బీజేపీ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు.